బళ్ళు చాలై నెల రోజులు అవుతున్నది. పిల్లలు చదువుల పడి మస్తు బిజీ అయిపోయిండ్రు. పొద్దుగాలనే లేచి హోంవర్క్ చేస్తుండ్రు. మళ్ళా పొద్దుగూకాల బడి నుంచి వచ్చి హోంవర్క్ చేస్తుండ్రు. ఈ స్కూల్లో అయితే మంచిగా పాఠాలు వినుకుంటా సంబరంగా ఉన్నారు కదా. అయితే ఈడ మాత్రం పిల్లలు బడికే వేయిండ్రు, కాకపోతే క్లాస్లో కూర్చొని పాఠాలు వింటలేరు. మరి ఏం చేసిండ్రు అంటే, ఓర్ని అవ్వ ఇదేంది, పాఠాలు వినుకుంటూ పుస్తకాలు చదివే పిల్లలు, పెన్నులు పెన్సిళ్లతోని రాయాల్సిన పిల్లలు పారలు గడ్డపారలు బట్టి తవ్వుతున్నారు, తట్టలల్ల మట్టి నింపుతున్నారు, మీదికెళ్లి సార్లే పని చేయిస్తున్నారు. అసలేంది ఇదంతా? పిల్లలు చదువుకోవాలనా పని చేయాలనా అంటే ముందుగాల పని అటెంకనే చదువంట. మీరే చూడ రాదుండ్రి, సారు వెనకాల చేతులు పెట్టుకొని ఇంకోసారేమో ఆ పనిని ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారో. తాత సల్లగుండా ఇంతగనం గడ్డి సీదరగా ఉన్న దగ్గర పిల్లలతోని గీ పనేంది అంటే, హెడ్ మాస్టర్ సారు డిఈఓ సార్ల కార్లు ఈ బల్లె అడుగు పెట్టాలంటే కార్లు పోయే పరిస్థితి లేదట. అందుకనే జూనియర్ అసిస్టెంట్ గారు ఈ పని ముంగటేసుకొని పిల్లలతోని ఈ పని చేయించిండు. అట్లని ఈ పిల్లలేమన్నా పాఠాలు వినకుండా ఉన్నారా అంటే, క్లాస్ లో సక్కదనంగా పాఠం నడుస్తుంటే పిలిచి మరీ పని చేయించిండ్రు. ఇక ఇదంతా చూసిన పిల్లల తల్లిదండ్రులు వీడియో తీసి పెద్ద ఆఫీసర్లకు పంపితే విచారణ జరుగుతున్నదట. కానీ మరి ఈ డిఈఓ సారుకు తన కారు కోసమే పిల్లలు ఇట్లా పని చేసిండ్రని తెలుసో లేకుంటే తెలిసినా కూడా గమ్మునుంటాడో తెలియదు గాని, జూనియర్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్లు మాత్రం మంచి పనిగల వాళ్లే పోండ్రి. ఇంతకు ఎక్కడనో చెప్పలేదు కదూ, ఇదంతా జగిత్యాల ధరూర్ క్యాంపు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలా.